ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద సమస్యగా భారతదేశానికి మారింది. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వలన జీవ వైవిధ్యం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని మనం నిషేధించాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే లక్షల మంది వచ్చే ఒక ప్రదేశమైనటువంటి సమ్మక్క సారక్క అనే జాతర దగ్గర లక్షల మంది వస్తుంటారు. ఇప్పుడు లక్షల క్యారీ బ్యాగులు పట్టుకొని అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఉన్న జనాభాకు చాలా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన అది భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అది కలుస్తుందో లేదో కూడా డౌటే. అది కలవడం చాలా కష్టమనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ను నియంత్రించాలంటే ఇప్పుడు యువకులు మాత్రమే అడ్డుకోగలరు ప్లాస్టిక్ నిషేధానికి. ఇప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్లాస్టిక్ను నిషేధించడానికి చాలా మంచి సమయం ఇదే. ఇప్పుడు వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా జరిపించడానికి ఎన్సీసీ నుంచి ఎన్ఎస్ఎస్ నుంచి కొంతమంది వాలంటీర్స్ మార్చడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.